శ్రీ గురుభ్యో నమః. నేడు మనం వృషభ రాశి వారి జీవితంలో వారు ఎలాంటి స్థితిగతులు ఉంటాయి, వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి దైవాన్ని పూజించాలి, అలా పూజిస్తే ఏ ఏ వృత్తుల్లో వారు అభివృద్ధి చెందుతారు అనే అనేక విషయాలు నేడు చర్చించుకుందాం. సో మీరు ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వృషభ రాశి యొక్క ఆధిపత్యం వహించేది శుక్రుడు. శుక్రుడు యొక్క ఆది దైవం మహాలక్ష్మి అమ్మవారు. సహజ రాశి చక్రంలో రెండవ రాశి అవ్వటం వలన అది ధనరాశి అవుతుంది. ఈ రాశి వాళ్ళు కుటుంబం ఆర్థిక విషయంలో నిజాయితీగా ఉంటారు. నెక్స్ట్ ఇది స్థిర రాశి. వీళ్ళు వ్యవసాయ సంబంధిత రాశుల్లో ఉండటం జరుగుతుంది. ఈ రాశి యొక్క చిహ్నం ఎద్దు. వీళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉంటారు. వాళ్ళు సంపాదించిన సంపదను తర్వాత వచ్చే తరాలకు దాచిపెట్టి ఉంచుతారు. వీళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళకు ధనం ఎక్కువ ఖర్చు పెడతారు. వీళ్ళ కోసం వీళ్ళు ధనం ఖర్చు పెట్టుకోకుండా భావితరాలకు దాచి ఉంచుతారు. వీళ్ళు ధనాన్ని ఎంత పొదుపు చేసుకుంటే అంత అనుకూలిస్తుంది. ఈ రాశి వాళ్ళకి బంగారం భూములు కలిసి వచ్చే అంశాలు 3. ఈ రాశిలో చంద్రుడు, పార్వతి అమ్మవారు కొలువై ఉంటారు. ఈ రాశి వాళ్ళు వడ్డీ వ్యాపారం, బ్యాంకింగ్ రంగంలో ఉంటారు. అగ్ని ఆదిదేవతగా ఉంటుంది. వీరు ఎవరి మాట వినరు. కృష్ణ పరమాత్ముని జన్మ నక్షత్రం కూడా ఇందులో ఉంటుంది. అదే రోహిణి రాశి. అలాగే నక్షత్రం యొక్క ఆదిదేవతగా సృష్టికర్త బ్రహ్మగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా ఉంటారు. వీళ్ళు సౌభాగ్యంగా కూడా ఉంటారు. వీళ్ళకి ఖరీదైన వస్త్రాలు, నగలు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే చాలా కొత్తగా ఆలోచిస్తారు. కొత్త వాహనాలు కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. వీళ్ళు ఆహార విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. వీళ్ళ కంఫర్ట్స్ విషయంలో అస్సలు రాజీ పడరు. ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తారు. తొందరగా మార్పుకి అంగీకరించరు. అంతేకాదు మేము మాత్రమే తెలివైన వాళ్ళం, ఇతరులు తెలివి తక్కువ వారు అనే ఆలోచన తగ్గించుకుంటే వీరికి మంచిది. ఇక విపరీతమైన కోరికలు కలిగి కూడా ఉంటారు. ఈ కోరికల వల్ల వీరు పతనానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్పిన విధంగా వీరికి కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. వాటిని సెట్ చేసుకుంటే వృషభ రాశి వారికి జీవితంలో ఎన్నో మంచి లాభాలు వస్తాయి. సో ఫ్రెండ్స్, విన్నారుగా. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.